సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలి రోజే స్వర్ణాల చెరువు భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మంత్రి నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రొట్టెలను స్వీకరించారు. రొట్టెల పండుగకు సంబంధించి ప్రత్యేక విశేషాలు మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భక్తుల విశ్వాసాలకి మత కులమతాలకి అన్ని కలిసి అంటే సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచే బారా షాహిద్ రొట్టెల పండుగ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అసలు ఈ బారా షాహిద్ దర్గా యొక్క చరిత్ర ఏంటి? 12 మంది యోధులు ఎక్కడో తుర్కీ నుంచి ఇటు నెల్లూరు జిల్లా గండిపాలెం వెళ్తుండగా అక్కడ జరిగిన యుద్ధంలో వాళ్ళ తలలు తెగినప్పటికీ మొండాలు నెల్లూరు ఇక్కడ బారా షాహిద్ అంటే ఈ దర్గా దగ్గరికి ఎలా వచ్చాయి, గుర్రాల మీద ఎలా వచ్చాయి, అనంతరం కూడా ఈ మొత్తం ఈ ప్రాంతం కావచ్చు, ఈ ఏరియా బారా షాహిద్ అంటే 12 మంది వాళ్ళకి సంబంధించిన యోధులకు సంబంధించిన ఇక్కడ సమాధానం కాబట్టి బారా షాహిద్గా ఏ విధంగా నామకరణం చెంది అభివృద్ధి జరిగింది, పక్కనే ఉన్న స్వర్ణాల చెరువుకి రొట్టెల పండగకి బారా షాహిద్కి అసలు సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఐ న్యూస్లో గ్రౌండ్ రిపోర్ట్లో చూడాల్సిందే. వందల సంవత్సరాల క్రితం ఓ రాజు తన కుటుంబ సభ్యులకి ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఇంట్లో మహిళకి ఈ ప్రాంతానికే వచ్చారు. ఇక్కడ ఓ రజకుడు చెప్పిన మాట మేరకు అక్కడ మట్టిని తీసి తన ఇంటిలో ఆ మహిళ కుటుంబ సభ్యురాలకి ఆ మట్టిని అందించగానే, ఆ మట్టిని రాయగానే వాళ్ళకి ఆ వ్యాధి నయమైపోయిందని చెప్పి ఒక కథ ఉంది, ఒక ప్రాశస్త్యం, ఒక మొత్తానికి సంబంధించిన ఒక చరిత్ర ఉంది. సో ఎక్కడైతే ఆ రోజు నుంచి కూడా ఆ రాజు దీన్ని ఘనంగా నమ్మిన తర్వాత ఈ ప్రాంతంలో అక్కడంతా తన పరివారం కావచ్చు ప్రజలకు రొట్టెలు పంచారు. ఈ రొట్టెలు పంచడం అనేది ఆనాటి నుంచే మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వందల సంవత్సరాలుగా మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్న స్వర్ణాల చెరువు వద్దకే వస్తారు. ప్రజలందరూ కూడా తాము ఏదైతే కోరికలు కోరుకుని ఆ కోరికలు కోరిన వెంటనే, కోరికలు తీరిన వెంటనే ఈ రొట్టెలు ఇక్కడ వదులుతారు. ఆ రొట్టెలు వదిలినప్పుడు అదే కోరికతో ఉన్న వాళ్ళు ఆ రొట్టెలు తీసుకుంటారు. సో ప్రజలు రొట్టెలు వదలడం, ఆ కోరికలన్నీ తీరడం ఇవన్నీ కూడా వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన విషయం కాబట్టి తాము ఏదైతే కోరుకుంటామో అన్ని కోరికలు కూడా తీరుతాయని ప్రజలు ఎవరైతే నమ్ముతున్నారో, భక్తులు ఎవరైతే నమ్ముతున్నారో ఆ స్వర్ణాల చెరువు వద్ద మనం ఉన్నాం. అది విజయవంతంగా ఇల్లు తీసుకున్నాను. అక్కడి నుంచి ఆరోగ్య రొట్టె పోయినసారి తీసుకుపోయినాను. తీసుకుపోయిన తర్వాత నాకు స్ట్రోక్ వచ్చింది సార్. నేను విజయవంతంగా ఆరోగ్యంగా బయటపడినాను. ఇప్పుడు మరీ పెళ్లి రొట్టె తీసుకుపోయినాను, పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లల రొట్టె తీసుకుపోయినాను, పిల్లలు అయినాయి. అందుకు ప్రతి సంవత్సరం వస్తుంటాను సార్. నేను సత్యసాయి డిస్టిక్. మేము ఇంటి రొట్టె తీసుకున్నాము, ఇల్లు కట్టేసినాము. ఆరోగ్య రొట్టె తీసుకున్నాము, అమ్మకు బాగలేకపోతే బాగైంది. ఇప్పుడు ఇంకో ఇంటి రొట్టె తీసుకున్నాము. ఇంటి రొట్టె ఒక తూరు తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. ఆరోగ్య రొట్టె తీసుకున్నాను, ఆరోగ్యం ఉన్నాము. ఇప్పుడు వరకు మాకైతే ఇక్కడ సౌకర్యం అన్నీ బాగున్నాయి. ఇక్కడ రొట్టెల పండుగ అని జరుగుతుందని అందరికీ మేము ఇచ్చేస్తా అంటాము. इनको मन्नत पूरी हुई है, हमें भी इनके सोड में आको हैं, सब भी आओ, मन्नत ज़रूर पूरी हो जाए। बारा शहीद दरगाह हम लोग कर्नाटक से हैं। कर्नाटक में कूर्ग करके डिस्ट्रिक्ट है, कोडलीपेट से आए हैं। तकरीबन 700 किलोमीटर से आए हैं यहाँ मुहर्रम के वक्त में जो न्याज मन्नत में लेके जाते हैं वो इंशाअल्लाह ज़रूर होती है। इस भरोसे से हम लोग भी इतनी दूर से आए हैं। हम 5 साल से भी आते जाते कर रहे हैं। इंशाअल्लाह हमारे चाचा पहले आए थे, इस बार हम ना लेको आए, हमें वो एक तमन्ना आरज़ू लेके आए हैं। इंशाअल्लाह ज़रूर होता है। हम लोग यहाँ सब लोग सेहत का है और पढ़ाई का है, बिजनेस का है, और कुछ भी आपकी जो भी मन्नत है इंशाअल्लाह इधर मांग से तो बेशक हो सकता है। में एक मदरसा बन रहा है, उसके लिए न्याज बन आने अगर को है वो मन्नत होती है अगर का मैं आको है इधर। हमें 5 साल से इधर से आ रहे हैं। हमारा पूरा मन्नत पूरा हो रहा है इधर से। अभी इधर उनको भी सबको बुला लेके इधर आए हैं हमें। इंशाअल्लाह सब लोगों से गुजारिश क्या तो अकीदे भरोसा रखो, बेशक होता है, सब लोग आओ, अच्छा हो। నా పేరు నవీదు, బెంగళూరు నుంచి వచ్చిండాను.
ఇది బారా షహీద్ దర్గా మొహరంలా रोटी తింటే रोटी खाए तो पूरा होता काम करे तो। माय नेम इज़ खिजर शेख। हम नागपुर से आए हैं यहाँ मन्नत मांगने के लिए हमारी पढ़ाई की, और यहाँ का लोकेशन भी काफ़ी अच्छा है, यहाँ के लोग भी काफ़ी अच्छे हैं, एटमॉस्फेयर भी थोड़ा नागपुर से ज़्यादा है लेकिन काफ़ी अच्छा एटमॉस्फेयर है। बाकी चीज़ें यहाँ की भी अच्छी है, रोड वगैरह ट्रैवल वगैरह, और काफ़ी यहाँ का जो लोग वगैरह है वो भी अच्छे काफ़ी। వందల సంవత్సరాల చరిత్ర కలిగి సర్వమత సమ్మేళనాలకు అంటే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అన్ని రకాల మతాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది భక్తులు. ప్రధానంగా చూసుకుంటే బారా షాహిద్ దర్గా నెల్లూరులోని స్వర్ణాల చెరువు పక్కన బారా షాహిద్ దర్గా వద్ద మనం ఉన్నాం. మరో 5 రోజుల పాటు ఇక్కడ అత్యంత ఘనంగా కూడా ఈ వేడుకలు నిర్వహించున్నారు. రాష్ట్ర పండుగ చేపట్టిన తర్వాత ఇక్కడ చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఈ బారా షాహిద్ దర్గా సంబంధించిన అధ్యక్షులు కూడా ఉన్నారు, మునీర్. ఆయన అడిగి తెలుసుకుని ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు చెప్పండి సార్. బారా షాహిద్ దర్గా వద్ద 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఉత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉంటున్నాయి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని లక్షల మంది వచ్చేటటువంటి బారా షహీద్ దర్గాకి ఎందుకు వస్తున్నారు భక్తులు అంటే కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన కోరిక తీరిన తర్వాత వదిలిపెట్టడానికి వస్తున్నారు. ఇది ఒక పవిత్రమైన చాలా పుణ్యక్షేత్రము. దీనికి నేను ఏదో చెప్పారు సార్, అధ్యక్షుని కాదు, మేమందరం కమిటీ ఉంది ఇక్కడ, అందరం కలిసి కట్టుగా అందరూ ఒకే భావనతో ఫ్రెండ్లీగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీనికి శానిటైజేషన్ కానివ్వండి, మనకు బాత్రూమ్స్ కానివ్వండి, స్నానపు గదులు కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, విద్యుత్ అలంకరణ మీరే చూడొచ్చు. మొత్తం ఇదన్నీ మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారు, అలాగే వాళ్ళ సోదరులు కోటంరెడ్డి గిరిధర్ ఆధ్వర్యంలో, అలాగే నారాయణ గారి అండదండలతో, అజీజ్ భాయ్ గారి అండదండలతో కూడా చాలా బాగా, అంటే ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఇంకా బాగా చేయాలని ఇక్కడ సాహెబ్ల ఆజ్ఞ లేనిది ఎవ్వరూ అడుగు పెట్టలేము. నేను పెట్టలేను, నా కమిటీ మెంబర్లు వాళ్ళు మమ్మల్ని పిలిచి సేవ కోరారు. మేము సేవార్థమే సేవ చేసుకుని ఇక్కడి నుంచి చాలా బాగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో, నేను కమిటీ అందరికీ నా ఫ్రెండ్స్కి చెప్తున్నా, భక్తి శ్రద్ధలతో సేవ చేయమని కోరుకుంటున్నాను. అలాగే సేవతో మేము ఉంటామండి. లక్షల మంది అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ దర్శించుకునే బారా షాహిద్ దర్గా వద్దే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కూడా బారా షాహిద్ అంటే 12 మంది అమరులు ఇక్కడే సమాధులయ్యారు. ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దర్గా వద్దకు వచ్చి ఈ విధంగా మొక్కుకొని వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రశ్నిస్తాయి. చూద్దాం మరి మిగతా ఈ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడికి వచ్చిన బారా షాహిద్ దర్గా వచ్చిన భక్తులు ఈ దర్గాని సందర్శించుకుంటారు. అనంతరం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళి రొట్లు మార్చుకుంటారు. సో ఈ విధంగా చేసినందువల్ల వారు ఏ కోరికలు అయితే కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి, అన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ముందుగా ఐ న్యూస్ వారు యొక్క బారా షహీద్ దర్గా చరిత్ర మరియు రొట్టెల పండుగ యొక్క ప్రాముఖ్యత ప్రజలకు చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నెల్లూరు అంటే మత సామరస్య వేదిక. మత సామరస్య వేదిక అంటే బారా షహీద్ దర్గా. బారా షహీద్ దర్గా అంటే రొట్టెల పండగ. ఈ రొట్టెల పండగ ఏ మతానికి సంబంధించింది కానప్పటికీ ప్రజలందరూ ఇక్కడ బారా షహీద్ భక్తులందరూ వారే క్రియేట్ చేసుకొని ఇక్కడ కోరికలు తీరుతాయని చెప్పి రొట్టెల మార్పిడి మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే రొట్టెల పండగ. అయితే బారా షహీద్ అంటే 12 మంది అమరవీరులు, అమరులైనటువంటి వారు. ధర్మం కోసం వారు ధర్మం పక్క నిలబడ్డప్పుడు వారిని హతమార్చి వారు అమరవీరులైనారు. అయితే 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఘటన 400 సంవత్సరాల క్రితం వారు
సూఫీ గురువులు ఎవరైతే సూఫీ గురువులు ఉంటారో ఇస్లాంలో ముస్లింలు సూఫీ గురువులు ఎవరైతే ఉంటారో వారు మానవత్వం చాటుతూ వారు ధర్మ బోధనలు చేస్తూ వారు కులాలు మతాలు చూడరు. వారికి ఇచ్చినటువంటి దివ్య శక్తులతో ఆ అల్లా ఇచ్చినటువంటి దివ్య శక్తులతో ఏ మతం వారైనా కష్టాల్లో ఉంటే, ఏ మతం వారికైనా అనారోగ్యమైతే, ఏ మతం వారు బాధల్లో ఉంటే ఆ బాధలు తీర్చడమే వారి యొక్క ధర్మ కర్తవ్యంగా భావించి వారు ఈ లోక కళ్యాణం కోసం ఈ సమాజంలో జీవిస్తూ వారు చనిపోయిన తర్వాత కూడా అన్ని మతాల వారు వారికి ప్రత్యేకంగా సమాధులు నిర్మించి వీరు దైవాంశ సంభూతులు, వీరు సజీవంగా ఉన్నప్పుడు సమాజం కోసం సేవ చేశారు, వారికి ఇచ్చినటువంటి దివ్య శక్తులతో మానవ కళ్యాణం లోక కళ్యాణం కోసం వారు పాటుపడ్డారు అని చెప్పి వారికి ప్రత్యేకంగా సమాధులు నిర్మించి శ్మశానంలో కాకుండా వారికి ప్రత్యేకమైనటువంటి సమాధులు నిర్మించి వారి కోసం ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమి కేటాయించి చేస్తారన్నమాట. కాబట్టి అలాంటి చరిత్రే బారా షహీద్ల వారి చరిత్ర. బారా అంటే 12 మంది. 12 మంది ఇక్కడ అమరులైనటువంటి ప్రదేశము ఈ బారా షహీద్ దర్గా ప్రాంగణము. ఇది 1751లో మొదటి వాలజా నవాబ్ గారు దీన్ని గుర్తించి వారి ఇంట్లో వారి కూతురికి అనారోగ్యం ఉంటే ఒక డిసీజ్ స్కిన్ డిసీజ్ లాంటిది ఒకటి వచ్చి ఎంతో మంది వైద్యులు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు అని చెప్పి వారు దైవ నిర్ణయం పైన వదిలేస్తారు. అయితే ఇక్కడ కొంతమంది ఇక్కడ బారా షహీద్ దర్గా వద్ద ఆ స్వర్ణాల చెరువులో రజకులు ఎవరైతే ఉంటారో బట్టలు ఉతికేవారు వారికి కల వచ్చి ఆ నవాబు గారు ఇక్కడికి సందర్శించినప్పుడు వారికి చెప్పి ఇక్కడి నుంచి మీరు హాకే షిఫా అంటారు, ఎవరైతే దైవాంశ సంభూతులు దివ్య శక్తులు ఉన్నవారు చనిపోతారో వారికి ప్రత్యేకమైనటువంటి సమాధి నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని హాకే షిఫా అంటారు. అది ఏ అనారోగ్యంతో ఉన్న ఏ డిసీజ్కి కానీ అది కానీ తగిలిస్తే నయం అవుతుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ, ఒక భక్తి, నమ్మకం, విశ్వాసం. అయితే వారు చెప్పిన తర్వాత వాలాజా నవాబ్ గారు ఇక్కడి నుంచి ఆ యొక్క హాకే షిఫా మట్టి తీసుకొని వారి కూతురికి తగిలించినప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో బాగైపోయిన తర్వాత వారు ఇక్కడికి వచ్చి వాలాజా నవాబ్ గారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోవాలి అని చెప్పేసి ప్రత్యేక ప్రార్థనలు బారా షహీద్ దర్గాలో నిర్వహించి వారితో పాటు వారి సైన్యము ఉంటారు కదా, వారికి మంత్రులు ఉంటారు, వారితో పాటు చాలామంది ఉంటారు, వారందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి వారి కోసం ప్రత్యేకమైనటువంటి భోజనం కల్పించి వాళ్ళకి రొట్టెలు అంటే ఆ రోజుల్లో రైస్ లేదు కాబట్టి ఆ రోజుల్లో రొట్టెల రూపంలో అందరికీ అన్నదాన కార్యక్రమం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి అప్పుడు ఇక్కడి నుంచి వారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా మొహరం నెలలో మొహరం ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ ప్రకారము మొహరం 12వ తేదీ వస్తుంది ఈ రొట్టెల పండుగ. 12 మంది బారా షహీదులు 12వ తేదీ ఈ యొక్క రొట్టెల పండుగ అనేది వస్తుంది. అయితే అన్ని చోట్ల రొట్టె అంటే కేవలం ఆహారం మాత్రమే. బారా షహీద్ దర్గా నెల్లూరు మత సామ్రాజ్య వేదిక అయినటువంటి నెల్లూరులో మాత్రం రొట్టె అంటే ఆహారంతో పాటు భక్తి, విశ్వాసం, నమ్మకం. కాబట్టి అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క రొట్టెల పండగ దీని పేరు కాదు. ఆ రోజు ఆయన మొక్కు తీర్చుకున్నారు, రొట్టెలు పంపిణీ చేశారు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు, లోక కళ్యాణం కోసం ప్రార్థనలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి బారా షహీదుల వారికి కొన్ని ఎకరాలు ఇక్కడ ఇచ్చి పూల తోట కూడా వారికి బహుమతిగా వక్ఫ్ చేసి ఈ యొక్క ప్రాంగణాన్ని బారా షహీద్ దర్గా ప్రాంగణంగా వారు రికార్డులో చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ప్రతి ఏటా మొహరం నెలలో 12వ తేదీ ఒకే రోజు అందరూ ఇక్కడికి వచ్చేవారు. మా చిన్నప్పుడు కూడా మా అమ్మోళ్ళు వాళ్ళందరూ చిన్నప్పుడు మహిళలు మాత్రమే వచ్చేవారు. ఎందుకంటే ఇది ఒక మహిళకి అనారోగ్యం కారణంగా ఆ అనారోగ్యం సంపూర్ణ
ఆరోగ్యమైంది కాబట్టి, ఆ మహిళ కోరిక తీరింది కాబట్టి ఆ మహిళలు మాత్రమే ఈ యొక్క రొట్టెల కోరికలు కోరుకొని దీన్ని మొహరం జియారత్గా పేరు ఉండింది. అయితే కాలక్రమేణా ఇది జనాభా పెరుగుతూ లక్షల్లోకి జనాభా వచ్చేసినప్పుడు మన హిందూ సోదరులు మన భారతదేశంలో ఏమన్నా ఏ ఫెస్టివల్ అయినా ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు, ప్రాముఖ్యత దానికి వచ్చినప్పుడు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చినప్పుడు దానికి పండగగా ఒక ఫెస్టివల్గా నామకరణం చేస్తారు. కాబట్టి ఇది వారు పెట్టినటువంటి నామకరణం. బారా షహీద్ దర్గా వచ్చే భక్తులు ఎవరైతే కోరికలు తీరారో వారి విశ్వాసం, అది వారి విశ్వాసం, వారి నమ్మకం. కాలక్రమేణా దీనికి ఏమంటే రొట్టెల పండుగ అని చెప్పి బారా షహీద్ దర్గా భక్తుల్లో నుంచి ఆవిర్భవించినటువంటి పేరు అన్నమాట. అప్పటి నుంచి ప్రభుత్వం కూడా దీన్ని రొట్టెల పండుగగానే గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి సందర్శించి ఇక్కడ ఆయన ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంతకుముందు తాత్కాలిక మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు ఉండేవి కాదు, స్నానపు ఘాట్ అంటే స్నానం చేసేదానికి సరైన సదుపాయం లేదు, ఈ రొట్టెల మార్పిడి కోసం ఘాట్ ఉండేది కాదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకి ఎలాంటి ఘాట్ ఉండిందో అలాంటి ఘాట్ ఇక్కడ నిర్మించాలి. ఎందుకంటే ఇక్కడంతా బురద ఉంది, చెరువు లోపలికి దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వచ్చే భక్తులకు అని చెప్పేసి ఆ ఘాట్ నిర్మించి శాశ్వత మౌలిక సదుపాయాల్లో మొట్టమొదటిగా మరుగుదొడ్లు నిర్మించి దీనికి రాష్ట్ర పండగగా దీనికి నామకరణం చేయడం జరిగింది. రాష్ట్ర పండగగా ప్రకటించారు. ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి మత సామరస్య వేదిక లేదు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ప్రకటించి ఇలాంటి ఐక్యమత్యం ఎక్కడా ఉండదు, ఏ చోటకి వెళ్ళినా మన కుల వివక్ష, మత వివక్ష ఇలాంటి చూస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి మీరు, ఎవరు ఏ కులము ఏ మతం అని చెప్పి ఎవరిని అడగరు. మీ దగ్గర సౌభాగ్య రొట్టె ఉందా అంటే ఉంది, మా దగ్గర పెళ్లి రొట్టె ఉంది, ఇద్దరు మార్చుకుంటారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఎలాంటి వివక్ష లేదు. కనీసం ఆ మనిషి ఎలా ఉన్నారు అని చెప్పి కూడా డ్రెస్ కోడ్ కూడా చూడనటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒక గొప్ప మత సామరస్య వేదిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్పటి నుంచి ఈ యొక్క రొట్టెల పండగ రాష్ట్ర పండగగా మొదలైంది. రవాణా సౌకర్యం ఎక్కువ ఉంది కాబట్టి లక్షల్లో యొక్క 25 లక్షలు ఈసారి అంచనా వేస్తున్నారు. దానికి మించి కూడా రావచ్చు. కాబట్టి ఇది ఒక రోజుది 5 రోజులు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య బాగా గణనీయంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టు వసతులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత నిధులు, వక్ఫ్ బోర్డు నుంచి కొంత నిధులు పెట్టి ఆ వసతులు అంటే గత సంవత్సరం ఏం చేసాం, ఏం తప్పులు జరిగాయి వాటిని రెక్టిఫై చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నాం. ఈసారి ఈ పార్కింగ్ ఏదైతే నెల్లూరుకి నలుమూలల నుంచి అవుట్కట్స్ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారో దానికి దగ్గరగా అంటే వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా సిటీలోకి ఎంటర్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి జనాలు రావడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవుట్కట్స్లో ఒక దాదాపు 24 పార్కింగ్ ప్లేస్ని ఎంపిక చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషను. పోయినసారి కంటే ఈసారి పెంచాము. అదే కాకుండా భక్తులు ఇప్పుడు అక్కడ వెహికల్స్ పెట్టుకొని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నైట్ కూడా అక్కడే స్టే చేస్తారు. కాబట్టి అక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, అదేవిధంగా వాళ్ళు స్నానపానీయాలు చేయడానికి అక్కడ బాత్రూమ్స్ అవన్నీ చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్ పెట్టడం, అంటే పూర్తి వసతులు వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వస్తువులను వెహికల్లో పెట్టుకొని అక్కడ స్టే అవ్వడానికి అవకాశం ఉండేటట్టు పూర్తి 24 పార్కింగ్ ప్లేసుల్లో కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా 24 అవర్స్. అదేవిధంగా నెల్లూరు నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాల్లోనే, అదే బారా షహీద్ దర్గా మొత్తం కూడా టోటల్ సీసీ కెమెరాల నిఘాలో ఈ మొత్తం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు బారా షహీద్ దర్గా ఇప్పుడు స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువు మొన్నటి వరకు గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఆ గుర్రపు డెక్కనంతా కూడా దాదాపు ఒక నెల ముందు నుంచి తీయించి క్రమంగా అక్కడ చేరిన డస్ట్ను కూడా ఇప్పుడు తిరుపతి ఐఐటి నుంచి ప్రొఫెసర్ని పిలిపించి ఆ డస్ట్ను కూడా ఎలా రిమూవ్ చేయాలా అనేది, అంటే అక్కడున్న చేపలు చావకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా కెమికల్స్ను ఏరేష్లో కలిపి బ్యాక్టీరియాని ఎలా తొలగించాలి అనేది కూడా ఆ ప్రాసెస్ కూడా కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తే 100%
ఉన్నటువంటి వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. అంటే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి వసతులు. అదేవిధంగా వచ్చిన భక్తులు ఎవరైనా సరే పొరపాటున చెరువులోకి వెళ్ళినా కూడా ప్రమాదాలు జరగకుండా బారికేట్లు కట్టడం, అదేవిధంగా చుట్టూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి బోట్స్ పెట్టేసి గజయితగాళ్ళను పెట్టడం, ఇవన్నీ ప్రత్యేకంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మంత్రివర్యులు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరూ కూడా కూర్చొని ప్లాన్ చేసుకొని ఇప్పటికే 4-5 సార్లు రివ్యూ మీటింగ్లు అధికారులతో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఈ వర్షాలు అంటే జూలై నెలలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫ్ షెడ్స్ కూడా అంటే ఒక్కసారిగా లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు అందరినీ అయితే మనం రక్షించలేం. కొంతవరకైనా కూడా నైట్ స్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ వాటర్ ప్రూఫ్ షెడ్స్ కూడా వేయించడం జరిగింది. తర్వాత వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియర్ బై కళ్యాణ మండపాలన్నింటిని కూడా 6, 7, 8 ఈ తేదీల్లో ఏవి ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే ఈ భక్తులకి అవసరమైతే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ లంగర్ ఖానాలు పెట్టి భోజనాలు కూడా వచ్చే భక్తులకు భోజనాలు పెట్టడం, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల వాళ్ళ యొక్క సహకారంతో అంటే ప్రైవేటు ఆర్గనైజర్ సహకారంతో కూడా భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, వాళ్ళ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇప్పటికే నాకు తెలిసి వాళ్ళు ఒక 20-30 సార్లు విజిట్ చేస్తుంటారు. ప్రతిదీ కూడా కిత్ అండ్ కిన్ కూడా వాళ్ళు గమనిస్తూ అని చేస్తున్నారు. ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టి 24 అవర్స్ అధికారులను పెట్టి అక్కడ 24 అవర్స్ రివ్యూ చేయడం జరిగింది. అలాగే దర్గాకి సంబంధించిన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు. సాబిర్ ఖాన్, చెప్పండి సార్, ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధమైన ఫెసిలిటీస్ కల్పించారు భక్తులకి? 2026 రొట్టెల పండుగకు వస్తున్నటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గతంలో కూడా 15 రోజుల ముందు ఏర్పాట్లు ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క సహకారం, నిత్య పర్యవేక్షణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆదేశాలు. అయితే దాదాపు నెల ముందు నుంచి ఏదైతే ఇక్కడ మౌలిక వసతులు వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు ఏ విధంగా కల్పించడం అయితే ఉంది, ప్రధానంగా రొట్టెల పండుగ పట్టే రొట్టెలు పట్టేటువంటి ఘాట్ ఏదైతే ఉందో అక్కడ మరమ్మతుల కార్యక్రమం, టైల్స్ ఊడిపోవడం కానివ్వండి, గుర్రపు డెక్క తొలగించడం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని మొత్తం తొలగించడం, శానిటేషన్ మీద ప్రధానంగా దీనిపై దృష్టి సాగించినది. అలాగే వచ్చేటువంటి లేడీస్కి ఏదైతే టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఏదైతే టాయిలెట్స్లో షీట్లు కానివ్వండి, డోర్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, హైజీనిక్ మెయింటెనెన్స్. ఇదేంటంటే వచ్చే భక్తులు ఎక్కువ అధిక శాతంలో లేడీస్ ఉంటారు కాబట్టి లేడీస్కి హై ప్రయారిటీ తీసుకొని చేయడం జరిగింది. ఈ నెల ముందు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం దాదాపు 90% శానిటేషన్ అక్కడ పూర్తి అయిపోయిందండి. అలాగే ఏదైతే భక్తులు అధిక శాతంలో ఈ రొట్టెలు పట్టేటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు కాబట్టి ఏదైతే షవర్స్ ఏదైతే లేడీసు స్నానాల గదులు ఏదైతే ఉన్నాయో షవర్స్ హై సెక్యూరిటీ జోన్గా తీసుకొని అక్కడ లేడీసు కానిస్టేబుల్ని సైతం పెట్టి వచ్చేటువంటి మగవాళ్ళకి ఎక్కువ అటుపక్క ఆస్కారం లేకుండా ఈ లేడీస్కి ఇచ్చినటువంటి ప్రథమంగా. చెప్పండి, ఎంతమంది భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ముఖ్యంగా గవర్నమెంట్ ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఎంత నిధులు రిలీజ్ చేసిందని చెప్పొచ్చు? దాదాపు 22 లక్షలు పోయిన సంవత్సరం వచ్చినటువంటి అంచనా ఈ సంవత్సరం 25 లక్షలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇది రాష్ట్ర పండుగ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు సక్సెస్ చేశాం. అప్పుడు 25 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటువంటి ఈ పండుగ అయిపోయిన తర్వాత 8 కోట్లతో ఒక షాహీ మసీదు నిర్మాణం చేపడుతున్నారు. రూరల్ శాసనసభ్యులు సీతారెడ్డి గారు కానివ్వండి, పొంగూరు నారాయణ గారు కానివ్వండి, అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఈ దర్గా పరిసర ప్రాంతాలను మొత్తం అధిక శాతంలో అభివృద్ధి చేసిన ఘన చరిత్ర ఈ ముగ్గురే దీనికి శాసిస్తారు. ఎందుకంటే ఆర్చులు కానివ్వండి, దర్గా ఎక్స్టెన్షన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఘాట్లు కానివ్వండి, అలాగే ఉచితంగా 300 టాయిలెట్స్ కానివ్వండి, వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి మౌలిక వసతుల్లో ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి ఘన చరిత్ర వీళ్ళ హయాంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారాయణ గారు, సీతారెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉందని వల్ల కార్పొరేషన్ నుంచి ఎక్కడికెక్కడ వాటర్ స్టాల్స్ పెట్టడం జరిగింది. వాటర్ స్టాల్ పెట్టడం కాకుండా వాళ్లకు ఈ గతంలో కంటే ఈసారి మెరుగ్గా వాటర్ స్టాల్స్ పెట్టడం జరిగింది. అదే
వాళ్ళ షెల్టర్లు కూడా ఏదో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా 5 నుంచి 6 షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి 10 కళ్యాణ మండపాలు బ్లాక్ చేసి వాళ్ళకి భక్తుల కోసం సౌకర్యార్థం పెట్టడం జరిగింది. ఎందుకంటే ముసలి వాళ్ళు, వృద్ధులు, లేడీస్, పిల్లలు ఇలా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం సెక్యూరిటీ జోన్గా తీసుకొని ముఖ్యంగా పోలీస్ శాఖ, అదే నెల్లూరు నగరపాలక సంస్థ వ్యవస్థ మొత్తం ఇక్కడే పనిచేస్తుంది. కాబట్టి వచ్చే ఈ యొక్క 2026 రొట్టెల పండుగకు పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్పి, అలాగే 110 మందితో జంబో కమిటీ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జోనల్ వైజ్గా వాళ్ళు బాధ్యత ఇచ్చున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, శానిటేషన్ ఇబ్బంది లేకుండా, కరెంటు సౌకర్యం ఇబ్బంది లేకుండా, ప్రతి ఒక్క వాటర్ సౌకర్యం ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ ఆ యొక్క 7 జోన్లలో కూడా పర్యవేక్షిస్తారు. అటు అధికారులతో ఇటు కమిటీ కలయికతో నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పుగా పాటిస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నారు. బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు మొత్తం 7 జోన్లుగా మొత్తం విభజించి దీంట్లో 110 మంది కమిటీ సభ్యులుగా నియమించి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇటు అధ్యక్షులు, కమిటీ అధ్యక్షులు మునీర్ కావచ్చు, అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాబిర్ ఖాన్ కావచ్చు చెప్తున్నమాట. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా ముస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.